హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అను రూపంలో ప్రమాదంలో ఉన్న ఆర్యాని కాపాడుకొని మీరాకి షాక్ ఇచ్చిన రాజనందిని. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఆనందిని తీసుకువెళ్ళడానికి అయితే ఛాయాదేవి పంపించిన మనుషులు అయితే వస్తారు. కానీ ఆర్యకైతే అనుమానం వస్తుంది. వీళ్ళు నిజంగానే ఆనంది తల్లిదండ్రుల కాదని నాకు అనుమానంగా ఉంది అని ఆర్య అనేసరికి, ఏంటి కన్న ప్రేమని అవమానిస్తున్నారా? నవమాసాలు మోసి కన్న ప్రేమని మీరు ఇలా అవమానించడం నేను సహించలేకపోతున్నాను. తను మా కూతురే అంటూ ఇక ఛాయాదేవి పంపించిన మనుషులు చెప్పగానే ఆర్యకైతే మాత్రం అనుమానం పోదు. ఇంతలో పిల్లలైతే నాన్న వాళ్ళని పంపించే అంటూ ఇక పిల్లలు చెప్పగానే పిల్లల మాట కాదనలేక, సరే తీసుకువెళ్ళిపోండి మీ అమ్మాయిని అంటూ ఆర్య అయితే చెప్తాడు. ఇక ఆనంది అయితే వాళ్ళతో వెళ్ళడానికి చాలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న నాన్న అంటూ ఇక ఆర్యాని పిలుస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆనంది అయితే ఇక ఆనందిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటారు ఛాయాదేవి పంపించిన మనుషులు. ఇంతలో ఛాయాదేవి అయితే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఏమైంది అనగానే, మీరు చెప్పినట్లే పాపని తీసుకువచ్చేస్తున్నాం మేడం అని చెప్పగానే ఇక ఛాయాదేవి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆర్యాని నేను ఒక ఆట ఆడుకోవచ్చు, ఆ పిల్లని అడ్డు పెట్టుకుని ఆస్తి నా సొంతం చేసుకోవచ్చు అంటూ ఛాయాదేవి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో మీరా అయితే తన మనుషులతో వచ్చి ఆ పాపని అయితే కిడ్నాప్ చేస్తుంది. ఇక ఆ పాపని కిడ్నాప్ చేయగానే ఆర్యకి అయితే ఫోన్ చేస్తుంది. మీకు ఆనంది కావాలి అంటే మేము చెప్పిన ప్లేస్కి రావాలి అనగానే ఇక ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆనంది కావాలి అంటే మీరు చెప్పిన ప్లేస్గా, అదేంటి ఆనంది ఎక్కడుంది అంటూ ఆర్య అడగగానే, మీరు అనుకుంటున్నట్టు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆనంది పేరెంట్స్ కాదు, మేము పంపించిన మనుషులు. మీరు ఆర్యవర్ధన్ కుటుంబం అని గొప్పగా చెప్పుకోవడం కాదు, పిల్ల పేరెంట్స్ ఎవరో కూడా తెలియకుండా ఎలా పంపించగలిగారు, మళ్ళీ పెద్ద బిజినెస్ మ్యాన్ అనడం అంటూ ఇక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండడంతో ఆర్యకైతే చాలా కోపం వస్తుంది. ముందు మీరెవరో చెప్పండి, ఆనందికి ఏం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదు, మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ ఆర్య అనగానే, మేము చెప్పిన ప్లేస్కి వస్తే ఆనందిని ఖచ్చితంగా మీకు అప్పగిస్తాము అంటూ మీరా అయితే ఫోన్లో చెప్పేస్తుంది. ఇక ఆ విధంగానే ఆర్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, అసలు ఆనందిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏంటి? అసలు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, తనెవరో కూడా తెలియదు, అలాంటప్పుడు తనని ఎందుకు టార్గెట్ చేశారు అంటూ ఆర్యవర్ధన్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అను అయితే వస్తుంది. ఏమైంది సార్, ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అనగానే, మనం అనుమానం పడిందే నిజమైంది అను. వాళ్ళు ఆనంది తల్లిదండ్రులు కాదు, ఆనందిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఆనంది క్షేమంగా ఉండాలి అన్నా, తన ప్రాణాలతో కావాలి అన్నా నేను వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి, వాళ్ళు అడిగినంత డబ్బు తీసుకువెళ్ళాలి అని కండిషన్ పెట్టారు. అసలు వాళ్ళు ఎవరని ఆలోచిస్తున్నాను అని ఆర్య అనగానే, అదేంటి సార్, ఆనందిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికుంది? అది మన ఇంట్లో ఉన్న పాపను పనిగట్టుకుని కిడ్నాప్ చేశారు అంటే ఎవరో మన శత్రువులే అయ్యుంటుంది. పాపం ఆనంది మన కారణంగా బలవ్వకూడదు అంటూ ఇక అను చెప్పగానే, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఆనందిని కాపాడి తీరుతాను, వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తాను అంటూ ఇక ఆర్య చెప్పగానే, సరే సార్ జాగ్రత్త, నీరజ్ గారు కానీ జండే సార్ సహాయం కానీ తీసుకోండి అంటూ ఇక అను చెప్పగానే, లేదను నేను ఒక్కడనే వెళ్తాను అంటూ ఆర్యవర్ధన్ అయితే పాప ఉన్న చోటికి బయలుదేరుతాడు. ఇక లోపలికి వెళ్ళగానే అక్కడైతే ఎవరూ కూడా కనిపించరు. కనిపించకపోయేసరికి అక్కడ చుట్టూ వెతుకుతూ ఉండగా ఇంతలో మీరా ఇంకో కొత్త వ్యక్తి అయితే బయటికి వస్తారు. వాళ్ళని చూడగానే ఇక ఆర్య అయితే, ఏంటి నువ్వెందుకు వచ్చావు అని ఆర్య అడగగానే, నీ మీద
పగతోనే ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా ఈరోజు నా చేతిలో నువ్వు చస్తావు అంటూ మీరా అయితే చెప్తుంది. ఇంతలో రౌడీలైతే ఆర్య చుట్టూ రాగానే ఆర్య అయితే రౌడీలందరినీ చితక్కొడతాడు. ఇక కొత్త వ్యక్తి అయితే ఒక చిటుకు వేయగానే ఇంకొక రౌడీ అయితే ఆర్యని షూట్ చేస్తాడు. ఇక ఆర్య అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇక ఆర్యకి అను దగ్గర నుంచి అయితే ఫోన్ వస్తుంది. ఇక ఆర్య అయితే రక్తపు మడుగులో పడిపోయి ఉండడంతో ఇంతలో రాజనందిని అయితే అను శరీరంలోకి వస్తుంది. ఇక అను కోపంగా అయితే ఆర్య ఉన్న చోటుకైతే వస్తుంది. ఇక అక్కడున్న రౌడీలనైతే అను కొట్టడం చూసిన మీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి అను ఇలా కొడుతుంది అంటూ మీరా అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక అను అయితే అక్కడున్న వాళ్ళందరినీ చితక్కొట్టేస్తుంది. ఇక మీరా చంపైతే పగలగొడుతుంది. ఏంటి, నా సార్ని చంపాలని చూస్తావా? నా ఆర్యని చంపాలని చూస్తావా? నీకెంత ధైర్యం? నా సార్ని నేను ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్నాను. ఆయన ప్రాణాలకి ప్రమాదం అని ఇన్ని రోజులు నేను ఆయనకి దూరంగా ఉన్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనకి ప్రమాదం తలపెడతావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఈరోజు నువ్వు నా చేతుల్లో ప్రాణాలతో ఉండవు అంటూ ఇక అను అయితే మీరాని చితక్కొడుతుంది. ఇక మీరా అయితే వద్దు అను, నన్ను వదిలే, నువ్వు ఇలా కొడుతున్నావేంటి అంటూ ఇక మీరా అయితే చాలా భయపడిపోతూ ఉండగా అను కాదు రాజనందిని నా ఆర్యని దూరం చేయాలని చూస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. ఆర్య అంటే నాకు ప్రాణం. అలాంటి నా ఆర్యని నా నుంచి దూరం చేయాలని చూస్తావా? నిన్ను ఎలా వదిలిపెడతాను అంటూ ఇక రాజనందిని అయితే కోపంగా కళ్ళు ఎర్ర చెయ్యగానే ఇక మీరా అయితే అక్కడి నుంచి భయపడిపోయి పారిపోతుంది. ఇక రాజనందిని అయితే ఆర్యాని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇక ఆర్యానైతే రక్షించుకుంటుంది. ఇక అందరూ కూడా హాస్పిటల్కి రాగానే ఇక ఆర్యాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అను ఒంటిలోంచి రాజనందిని బయటికి వచ్చేయడంతో ఇక అనుకైతే ఏమీ అర్థం కాదు. ఇక రక్తపు మడుగులో ఉన్న ఆర్యాని చూసి ఇక అను అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏమైంది సార్, ఏం జరిగింది అంటూ ఇక అను ఏడుస్తూ ఉండగా అదేంటి వదినమ్మ, మీరే కదా దాదాని ఇక్కడికి తీసుకువచ్చారు, మళ్ళీ ఏం జరిగిందని మీరే అడుగుతున్నారేంటి అని నీరజ్ అయితే అనగానే అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు నీరజ్ గారు. అసలు మీ అన్నయ్యకి ఫోన్ వస్తే ఆనందిని కాపాడడానికని అక్కడికి వెళ్ళారు. నేను అక్కడికి ఎలా వెళ్ళానో మీ అన్నయ్యని ఎలా తీసుకువచ్చానో కూడా ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా నాకు ఏం జరిగిందో తెలియదు అంటూ అను చెప్పగానే ఇక అందరికీ కూడా అర్థమవుతుంది. అయితే రాజనందిని ఏ అన్నయ్యనే కాపాడుకుంది అని. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే మా వీడియోని ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.